తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని పక్కన పెట్టేసి కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఓ అధికారి ఉంటారు. తిరుపతి లడ్డు కల్తీపై దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. There are 5 members body constituted by the Supreme Court. This will be an independent SIT. The 2 will be from CBI, 2 will be from State Police, and 1 will be from the Food Safety Authority. And that is ordering this, Supreme Court has disposed of the petitions. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. లడ్డు కల్తీ వివాదంపై అక్టోబర్ 1వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనిపై గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణకు హాజరైన తుషార్ మెహతా తనకు 4వ కోర్టులో మరో కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తీసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయి కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నెంబర్ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 5 కేంద్ర రాష్ట్ర అధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. లడ్డు విషయంలో ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని ఆదేశించింది.